హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో త్వరగా జాబ్ తెచ్చుకోవాలి కదా, చాలా త్వరగా జాబ్ కావాలి, ఇమ్మీడియట్గా జాబ్ కావాలి అన్న వాళ్ళు ఇలా చేయండి. ఓకే, ఏంటి అంటే ఇది నేను ఓన్గా చెప్తున్నాను. సో ఫస్ట్ నా సిచ్యువేషన్ చెప్తాను, తర్వాత నేను మీ జాబ్స్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్లీ నేను పాస్డ్ అవుట్ అయినప్పుడు వెంటనే నేను ఐటీ జాబ్లోకి అయితే రాలేదు. ఫస్ట్ నేను నాన్ ఐటీలో చేశాను. ఓకే, నాకు మీలాగనే ఇమ్మీడియట్గా జాబ్ కావాలి, శాలరీ కావాలి, ఒక 15K to 18K వచ్చినా కూడా పర్లేదు. నాకు ఇంపార్టెంట్, నా మనీ చాలా ఇంపార్టెంట్ నాకు అప్పుడు ఫ్యామిలీ కోసము. సో ఆ మనీ కోసం నేను నాన్ ఐటీలో జాయిన్ అవ్వాల్సింది వచ్చింది. ఒక 3-4 months అయితే చేశాను, తర్వాత నాకు ఐటీలో వచ్చేసింది, నేను వచ్చేసాను అనమాట. కానీ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎక్కడ జాయిన్ అయినా నీ ఐటీ కెరీర్ని నువ్వు అస్సలు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేస్తూ, ఇంటర్వ్యూస్ ఇస్తూ, అటెండ్ అవుతూ తెచ్చుకోగలగాలి. ఓకే, నేనైతే ఐకేఎస్ హెల్త్ కేర్లో 4 months చేశాను. 4 months నాకు 18K వచ్చింది. సో 18K కోసం నేను నైట్ షిఫ్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఆన్ ద టైం నేను మార్నింగ్ వేరే కంపెనీలో ఇంటర్న్షిప్ కూడా చేస్తూ ఉన్నాను. అది నైట్ షిఫ్ట్ 6 to మార్నింగ్ 3, ఇది వచ్చేసి మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ వరకు ఇంటర్న్షిప్ ఉంటుంది. సో రెండు నేను మేనేజ్ చేస్తూ వచ్చాను. సో మీలో కూడా ఎవరికైనా జాబ్ కావాలి, ఇమ్మీడియట్గా కావాలి అంటే మీకు ఒక టెంపరీ ఆప్షన్స్ చూపిస్తాను. ఇన్ని జాబ్స్ ఉంటాయి. ఓకే, ఇన్ని జాబ్స్ మీరు టెంపరీగా చేసుకోవడానికి, రియల్ జాబ్స్ వాకిన్స్కి వెళ్ళాలి, కాకపోతే ఇన్ని జాబ్స్ ఉంటాయి, ల్యాక్స్లో ఉంటాయి. మీరు చేసుకుంటూ హాస్టల్ ఫీజెస్ పే చేసుకుంటూ మీరు మీ డబ్బుని మీరు చేసుకుంటూ మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు, ఏదర్ ఐటీ సైడ్ ఏదర్ నాన్ ఐటీ సైడ్. ఓకే, ఐటీ కెరీర్ కోసం కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్లీ మీకు ఏం కావాలి, 4 కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, 4 కెరీర్ ఆప్షన్స్. ఒకటి వచ్చేసేసి హెల్త్ కేర్, నేను చేసింది అనమాట. నేను రెవెన్యూ సైకిల్ ఆపరేషన్స్ అనేసి ఒక కంపెనీ ఉంది, ఐకేఎస్ హెల్త్ కేర్ అనేసి, దాంట్లో వర్క్ చేశాను. మొత్తం ఇన్సూరెన్స్ అనమాట, యుఎస్ వాళ్ళవి ఉంటాయి చాలా. ఓకే, యుఎస్ హెల్త్ కేర్ వాళ్ళవి ఉంటాయి, వాళ్ళవి పేమెంట్ చేశారా లేదా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందా లేదా, బిల్లింగ్స్ ఇవన్నీ చూడాలి. ఓకే, ఇవన్నీ చూడడానికి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, 18K శాలరీ ఇస్తారు, సరిపోతుంది. పిఎఫ్ ఉంటుంది. మరి నేను పిఎఫ్ ఎలా మేనేజ్ చేశాను అనేసి చాలామందికి డౌట్ వస్తుంది. పిఎఫ్ నేను ఎలా మేనేజ్ చేశానంటే, ఆబ్వియస్లీ నేను అప్స్కాండ్ అవ్వాల్సింది వచ్చింది. నాకు వెంటనే ఆఫర్ లెటర్ వచ్చింది. అప్స్కాండ్ అవ్వడం వల్ల నాకు ఏ సిచ్యువేషన్ రాలేదు, ఎందుకంటే నేను కంప్లీట్లీ నేను వర్క్ చేసింది 4 months. అది నేను కన్సిడర్లోకి తీసుకోలేదు వాళ్ళు. నేను వర్క్ చేసింది మళ్ళీ ఎంఎన్సీ కంపెనీ, ఫస్ట్ కంపెనీ కాగ్నిజెంట్. అప్పుడు నాకు ఎలాంటి సిచ్యువేషన్ కాలేదు, ఎందుకంటే అంత పెద్ద కంపెనీలోనే అప్స్కాండ్ అయినా ప్రాబ్లం రాలేదంటే ఎక్కడ రాదు. అది ఐటీ కెరీర్ కాదు, ప్లస్ నాన్ ఐటీ కెరీర్. నేను ఒక పార్ట్ టైమ్గా వర్క్ చేసినట్లు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే నేను పిఎఫ్ క్రియేట్ అయింది. ఓకే, పిఎఫ్ క్రియేట్ అయినా కూడా ప్రాబ్లం అయితే రాదు, ఎందుకంటే ఆ పిఎఫ్ని మనం అక్కడ ఇవ్వము, యూఏఎన్ నెంబర్ చేంజ్ అయిపోతుంది వెంటనే. ఓకే, సో యూఏఎన్ నెంబర్ చేంజ్ అవ్వడం వల్ల నో ప్రాబ్లం. ప్రతి కంపెనీకి డిఫరెంట్ యూఏఎన్ నెంబర్ ఇస్తారు. ఓకే, ఈవెన్ దో అవర్ పిఎఫ్ నెంబర్ ఇస్ ఒకటే ఉన్నా యూఏఎన్ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అది అకార్డింగ్ టు అవర్స్. సో దానివల్ల మనకు ప్రాబ్లం కాదు పిఎఫ్ ఒక 1 year వరకు. ఓకే, అదే మీరు 2-3 కంపెనీస్లో వర్క్ చేసి 2-3 కంపెనీస్ పిఎఫ్ క్రియేట్ చేసుకొని మూన్ లైట్ లాగా వర్క్ చేస్తే అది ప్రాబ్లం అవుతుంది. ఎవరికి ఇది ఛాన్స్? ఫ్రెషర్స్కి. ఓకే, ఫ్రెషర్స్కి ఇది ఛాన్స్. ఓకే, మీరు ఏంటంటే ఫస్ట్ ఇది హెల్త్ కేర్. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు కొన్ని కంపెనీ జాబ్స్ స్క్రీన్లో చూపిస్తాను. సో ఈ జాబ్స్కి నేను అప్పుడు వర్క్ చేశాను అనమాట. ఓకే, నాకు 18K శాలరీ ఇచ్చేవాళ్ళు, నా ఫ్యామిలీకి, నాకు మెడిసిన్స్కి అన్నిటికీ సరిపోయింది. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసేసి అంటే బీపీఓ జాబ్స్. ఓకే, నేనేం చెప్తానంటే బీపీఓ జాబ్స్ సైడ్ మళ్ళీ వెళ్ళకండి, ఎందుకంటే మీ కెరీర్ ఒకవేళ స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు వర్క్ చేసిన హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అయితే శాలరీస్ బాగా హైలో ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్లో 18,000 ఇచ్చిన 1 yearకి 4 lakhs ప్యాకేజ్, 6 lakhs ప్యాకేజ్ కూడా ఇస్తారు. అంత మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు, కాకపోతే నైట్ షిఫ్ట్స్. బట్ ఏంటంటే ఈ బీపీఓలో జాయిన్ అవ్వద్దు, కానీ ఇంకా కావాలి ఇంపార్టెంట్ అంటేనే జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసేసి మ్యాపింగ్ జాబ్స్. ఓకే,
మ్యాపింగ్ జాబ్స్ అంటే ఏంటి అంటే, ఈ మ్యాపింగ్ జాబ్స్ని ఇప్పుడు గూగుల్లో వాళ్ళ బిజినెస్ని పెట్టుకొని ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తారు. ఇప్పుడు మనమేమీ ఆఫ్లైన్ వెళ్ళట్లేదు. ఇప్పుడు మ్యాపింగ్ జాబ్స్ ఎలా అయిపోయినాయంటే జేఎస్ వెరిఫికేషన్ అనమాట. అంటే ఆన్లైన్ వెరిఫికేషనే జరుగుతుంది త్రూ ఫోన్ కాల్స్ అండ్ త్రూ దేర్ అడ్రస్, లొకేషన్ అండ్ గ్యాస్ బుక్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి త్రూనే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. సో మనమైతే కంపెనీలోనే ఉండి ఈ మ్యాపింగ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కంపెనీలో ఉండే వర్క్ చేస్తామన్నమాట. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయి అంటే బీపీఓ అండ్ హెల్త్ కేర్ కాకుండా ఐటీ రిక్రూటర్. ఓకే, చాలా మంచి జాబ్స్ ఐటీ రిక్రూటర్ కూడా. ఓకే, హెచ్ఆర్గా వర్క్ చేస్తాం నైట్ షిఫ్ట్లో. మీరు ఎవరైనా ఎంబీఏ స్టూడెంట్స్ ఉంటే హెచ్ఆర్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, హెచ్ఆర్కి పెరిగే కొద్దీ శాలరీ గ్రోత్ చాలా బాగుంటుంది. అది అకార్డింగ్ టు మీ గ్రోత్ అనమాట, మీకై మీరు తెలుసుకోవడం. ఓకే, ఫస్ట్ 1 ఇయర్లో యూఎస్ఐటీ రిక్రూటర్గా వర్క్ చేశారు. ఓకే, నీకు గ్రోత్ లేదు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసేసి యూ నీడ్ టు మూవ్ ఆన్. ఓకే, యూఎస్ఐటీ రిక్రూటర్గా వర్క్ చేసి నెక్స్ట్ ఇయర్ ఐటీ రిక్రూటర్గా వర్క్ చేసినట్లు మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని హ్యాపీగా స్విచ్ అయిపోవచ్చు హెచ్ఆర్గా. ఓకే, హెచ్ఆర్గా స్విచ్ అయిపోయి పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా స్విచ్ అవ్వచ్చు. అలా మీరు లాస్ట్కి మంచిగా ఒక పొజిషన్లో ఉంటారు హెచ్ఆర్గా అయితే. ఓకే, హెచ్ఆర్ కానీ హెల్త్ కేర్ కానీ ఈ రెండు మీకు టెంపరీ అయినా కూడా పర్మనెంట్ లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంటుంది. ఓకే, లైఫ్ టైం సెటిల్మెంట్ అంటే ఒక సెక్యూర్ ఉంటుంది. టెంపరీలో ఉన్నా కూడా ఒకవేళ ఐటీలో పొరపాటున మీకు జాబ్ రాకపోయినా ఇటు సైడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ నైట్ షిఫ్ట్, కొద్ది రోజులు పోతే మీకు డే షిఫ్ట్ జాబ్స్ కూడా వస్తాయి అందులోనే. ఈరోజు మీరు ఐటీ రిక్రూటర్గా నైట్ షిఫ్ట్లో జాయిన్ అయ్యారు, రేపు ఫ్యూచర్లో డే షిఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎలా? స్విచ్ కొట్టేటప్పుడు ఐటీ రిక్రూటర్ అని పెట్టాలి, యూఎస్ ఐటీ రిక్రూటర్ అని పెట్టకుండా. ఓకే, అప్పుడు మీకు మంచి ప్యాకేజెస్ వస్తాయి. ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్నానంటే జస్ట్ టెంపరీగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. చాలామందికి మనీ ఎర్నింగ్ ఉంటుంది. ఐఎమ్ ఆల్సో an employee of Cognizant and then Accenture currently. ఓకే, అంతకన్నా ముందు నేను ఒక చిన్న కంపెనీలో వర్క్ చేశాను నాన్ ఐటీలో. ఓకే, ఎందుకంటే ద టైమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు మీ. మా ఫాదర్ ఈవెన్ దో మా ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ వర్కర్ అయినా సరే, గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నా కూడా పోలీస్లో, బట్ స్టిల్ ఏమైందంటే తనకి 6 months శాలరీ రాకపోవడం, హెల్త్ బాగాలేకపోవడం, అలా మాకు స్టక్ అయిపోయినప్పుడు ఇమ్మీడియట్గా మాకు ఒక జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, నాకు మా సిస్టర్కి. అలాంటి టైంలో నా లైఫ్ని, మా ఫ్యామిలీని సెట్ చేసింది ఏంటి అంటే ఈ నాన్ ఐటీ జాబే. ఓకే, కానీ అక్కడ ఎంత నైట్ షిఫ్ట్ చేసినా నా ఐటీ కెరీర్ని నేను మార్చుకోలేదు. ఓకే, ఆ 3 months నేను చేస్తున్నా కూడా ఒక పక్క ఇక్కడ ప్రాక్టీస్, ఇంటర్వ్యూస్, ప్లేస్మెంట్స్ అన్నీ అటెండ్ అవుతూ వచ్చాను. కాలేజ్ టైంలోనే ఇదంతా జరిగింది, కాలేజ్ టైంలోనే నేను వర్క్ చేశాను. ఇక్కడ మనకి ఫస్ట్ ఖాళీగా ఉండకూడదు. ఓకే, ఖాళీగా ఉండకుండా మన లైఫ్ని టర్న్అవుట్ చేసుకోవాలి. మన ఎర్నింగ్స్ మనం సంపాదించుకుంటూ మన కోసం ఒకటి పెట్టుకోవాలి. లేదా జాబ్ రావట్లేదు, కోచింగ్ తీసుకోవాలి ఏదైనా ప్లేస్మెంట్స్ ఇచ్చే దాంట్లో, లేదా జాబ్ కోసం వాకిన్స్ అటెండ్ అవ్వాలి, హాస్టల్ ఫీజెస్ పే చేసుకోవాలి. డోంట్ గివ్ యువర్ బర్డెన్ టు సమ్ అదర్ పర్సన్స్. ఓకే, ఇండిపెండెంట్గా ఉండడానికి ఇలాంటివి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకే, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. నేను పర్సనల్లీ నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి, పర్సనల్లీ ఐ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఓకే, ఖాళీగా మాత్రం అస్సలు ఉండొద్దు, ఏదో ఒకటి చేసుకుంటూనే చేయండి. మీ లైఫ్ని మీరు ఒక గ్రోత్ తెచ్చుకుంటారు. ఓకే, ఆ కష్టం చూసినప్పుడు ఈ జాబ్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అండ్ బాయ్.